పంచాయతీ సర్పంచ్ మదన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు జెడ్పీహెచ్ఎస్ చైర్మన్ శ్రీ గర్తం తులసిరావు గారికి, సోదరుడు జోగారావు గారికి, అలాగే డిఎస్సి అధ్యక్షులు కేశవరావు గారికి, సీనియర్ క్రీడాకారులు ఆల్రౌండర్ అయినటువంటి చిట్టుబాబు బాబు గారికి, ప్రవాస బొడ్డపాడు వాస్తవులు అండమాన్ నుండి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పోతనపల్లి కూరమారావు గారు, అలాగే పోతనపల్లి దుష్యంతరావు గారు, తామారు జోగారావు గారు, అలాగే బాలు బిల్డర్ పొపరేటర్ అయినటువంటి బాలరాజు అన్నయ్య గారికి, అలాగే రజస్ బాబు గారికి, అలాగే మా గురువు గారు చిన్నారావు మాస్టర్ గారికి, వాసన్నయ్య గారికి, అలాగే సుబుద్ధ్ అఖిల్, యుగంధర్, శ్యామన్నయ్య, మిగతా వేదిక మీద ఉన్న వారందరికీ, వివిధ హోదాలు ఉన్న వారందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక క్రీడాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా బీపీఎల్ సీజన్ 8 నిర్వహించిన కమిటీ మెంబర్స్ వన్ అండ్ ఆల్ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నా. ఈ బీపీఎల్ సీజన్ 8లో విన్నర్స్కు, లూజర్స్కు ఇరువురికి కూడా క్రీడాభివందనలు. ఓడినా గెలిచినా క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా క్రీడాభివందనం తెలియజేస్తూ, అసలు క్రీడలు ఎందుకు నిర్వహించుకుంటాం, క్రీడలు దేనికి మనకు ఉపయోగపడతాయి అనే దగ్గర మనం మాట్లాడుకోవాలి. సమ్మర్ హాలిడేస్ అందరికీ సెలవులు ఉంటాయి. అటు ఎడ్యుకేషన్ టీం మొత్తం, అటు టీచర్స్ నుండి ఇటు స్టూడెంట్ వరకు కూడా హాలిడేస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఆ సమయంలో చిన్న ఉపశమనం కోసం క్రీడలు నిర్వహిస్తే ఫిజికల్గా, మెంటల్గా బాగుంటాం. కాబట్టి ఈ క్రీడలు వాటికి ఉపయోగపడతాయి. బట్ అట్ ద సేమ్ టైం క్రీడల వల్ల కూడా లైఫ్ సెటిల్ అవుతుందని ఎంతమందికి తెలుసు? క్రీడలు మీకు ఎలా ఉన్నదంటే తాత్కాలికంగా బొడ్డపాడు జెడ్పీహెచ్ఎస్ క్రీడా ప్రాంగణం వరకే మీకు ఉంది. దీన్ని దాటి వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న టెక్కల కుర్రోడు ఐపీఎల్లో ఏ టీం తరపున ఆడాడు చెప్పండి? ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టెక్కల కుర్రోడు ఆడాడు. టెక్కలు ఎంత దూరం మనకి?